యెహోషువ ఎప్పుడైతే హాయి పట్టణం దగ్గర అవమానం జరుగుతుందో, ఎప్పుడైతే సాతాను ఎదుట తల దించాల్సిన పరిస్థితి వచ్చిందో, యెహోషువ తన పాపాన్ని కప్పుకోకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ 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 ప్రార్థన చేస్తుంది. యవనస్తులు ఈ రోజున తడువుకోకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద వేస్తూ నేను ఒక్కడినేనా, అందరూ అట్లాంటోళ్ళే నేను ఒక్కడినేనా? ఇది మంచి పద్ధతి కాదు. యవన ప్రాయంలో మీకు ఉండాల్సిన గుణాతిశయాలు ఎట్లుండాలో తెలుసా? పవిత్రమైన యథార్థ హృదయులై. ఇందాక చెప్పాను కదా, దావీదు అంటారు, యవన కాలంలో నేను తెలుసో తెలియకో చేసిన పాపమైన, దోషమైన, అతిక్రమమైన జ్ఞాపకం చేసుకోవద్దు నాయనా, నీ దయ చొప్పున నీ కృపలో నన్ను దాచి